రైట్గా హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నారు కేటీఆర్. ఏసీబీ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మరి ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో ఆయన మాట్లాడుతున్నారు. నాట్ టు అరెస్ట్ కుదరదని కూడా హైకోర్టు ఈ అంశంలో చెప్పింది. అయితే 9న విచారణకు వెళతారా, ఈలోపు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. మరి ఇప్పటికే కేటీఆర్ ఇంటికి చేరుకున్నారు హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఒకవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన తర్వాత నందీనగర్ లోని కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కొంత గంభీరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంతకు ముందంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. కోర్టు తీర్పు ఎలా వస్తుంది, క్వాష్ పిటిషన్ కొట్టేస్తే పరిస్థితి ఏంటి, ఇమీడియట్గా ఏమైనా అరెస్ట్ చేయడానికి వస్తారా? మరోవైపు 9వ తారీఖు రమ్మని ఏసీబీ నోటీస్ ఇచ్చింది. 9th వరకు ఆగుతారా, ఆ లోపు ఏమైనా రైడ్స్ చేస్తారా? కోర్టు నుంచి పూర్తి క్లియరెన్స్ ఏసీబీకి వచ్చింది కాబట్టి ఎలా ఉంటుంది వాళ్ళ యాక్షన్ ప్లాన్ అనేది ప్రస్తుతం లోపల చర్చిస్తున్నారు. కేటీఆర్తో పాటు ఉదయమే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి వచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవిత కూడా ఇక్కడికి చేరుకున్నారు. అందరూ లోపల ఉన్నారు. రాబోయే పరిణామాలపై తర్వాత ఏసీబీ ఏం చేయబోతుంది, మొదటి నుంచి చెప్తున్నట్లుగా ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ప్రభుత్వం కావాలని అవినీతి లేని ఒక ఇష్యూలో అవినీతి నిరోధక శాఖను ఏసీబీని ఇన్వాల్వ్ చేసిందంటేనే వాళ్ళ ఇంటెన్షన్ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని న్యాయపరంగా పోరాడదామని ముందు అనుకున్నారు. అంతకు ముందు కేటీఆర్ అయితే జైలుకి వెళ్ళినా పర్వాలేదు, జైల్లో వేసినా పర్వాలేదు, నేను అక్కడే యోగా చేస్తాను, వచ్చి పాదయాత్ర చేస్తాననే కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ప్రజెంట్ చూసినట్లయితే అడ్వకేట్స్ అందరూ ప్రస్తుతం హైకోర్టులో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఫోన్లో తెలుసుకున్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి అడ్వకేట్లతో, కొంతమందితో సీనియర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు. కొద్దిసేపట్లోనే హైకోర్టు నుంచి బీఆర్ఎస్ లీగల్ టీం సోమా భరత్ కానీ, ఈ కేసులో మొదటి నుంచి ఉన్నటువంటి మిగతా అడ్వకేట్స్ కానీ అందరూ నందినగర్ చేరుకుంటారు. నందినగర్ వచ్చిన తర్వాత వేరే ఏమైనా ఉన్నత న్యాయస్థానాలకు వెళ్దామా, దీన్ని ఎట్లా ఎదుర్కొందాం, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఎందుకంటే దీంట్లో కరప్షన్ లేదు అనేది క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కడ డబ్బులు వెనక్కి రాలేదనే విషయం క్లియర్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీబీకి ఈ కేసును వాదించేటువంటి నైతికమైనటువంటి హక్కు ఉందా, లేకపోతే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉందా అనేది క్వశ్చన్ చేద్దామా. మనకున్నటువంటి సమాచారం వరకైతే ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి కుట్ర కోణంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది, కేటీఆర్ చూస్తున్నారు. కాబట్టి ఉన్నత న్యాయస్థానాలకు, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. దానికోసం కొద్దిసేపట్లో అడ్వకేట్లు ఇక్కడికి చేరుకోగానే ఇప్పటివరకు కేసులో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇక ముందు దూకుడుగా ఏసీబీ ముందుకొస్తే కనుక ఏమేం చేయబోతుంది, కేసులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, వాటిని చర్చించి ఢిల్లీలో ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో, సీనియర్ అడ్వకేట్స్తో కొంత డిస్కస్ చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. ఇక ఈరోజు ఈడీకి వెళ్లాల్సినటువంటి కేటీఆర్, ఈడీకి కూడా ఏసీబీకి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ ఈరోజు తీర్పు రాబోతుంది. కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ మీద డిపెండ్ అయ్యి ఏసీబీ ఎఫ్ఐఆర్ను బేస్గా తీసుకునే మీరు కేసు నమోదు చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఈ ఆర్డర్, రిజర్వ్లో ఉన్నటువంటి ఆర్డర్ బయటకు వచ్చే వరకు, కోర్టులో తీర్పు వచ్చే వరకు ఆగాలని లెటర్ రాశారు. ఇప్పుడు ఈడీ కూడా నిన్న రిప్లై ఇచ్చింది, మీరు తర్వాత హాజరు కావడానికి ఓకే, తర్వాత డేట్ మళ్ళీ ఫిక్స్ చేసి చెప్తామంటూ చెప్తుంది. ఇప్పుడు ఈడీ కూడా కొంత క్లియర్గా ఉంది కాబట్టి ఏసీబీ క్వాష్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి ఈడీ కూడా రేపో ఎల్లుండో మళ్ళీ డేట్ ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. 9th కూడా ఖచ్చితంగా కేటీఆర్ అటెండ్ కావాలి, విచారణకు ఎదుర్కోవాలి, విచారణలకు ఏసీబీ ఆఫీస్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కానీ ఆయన అడుగుతున్నట్లుగా అడ్వకేట్ని మళ్ళీ అనుమతిస్తారా లేదా అనేది ఇంకో అంశం. ఈ లోపుగా ఉన్నత న్యాయస్థానానికి వెళ్తారా, లేకపోతే ఇమీడియట్గా ఏమైనా అక్కడ సుప్రీంకోర్టులో ఏదైనా పిటిషన్ మూవ్ చేస్తారనేది ఇంకో అంశం. వాట్ ఎవర్, ఇప్పటికే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ కూడా హైకోర్టు తీర్పు, ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితి, ఏసీబీ దూకుడు, ఇప్పటికే గ్రీన్కో లాంటి కంపెనీలలో ఈ ఇష్యూలో పార్ట్నర్గా ఉన్నటువంటి గ్రీన్కో లాంటి కంపెనీల్లో రైడ్స్ చేస్తున్నారు. నిన్న కూడా కేటీఆర్ చెప్పారు ఖచ్చితంగా రైడ్స్కి రాబోతున్నారు, రైడ్స్కి వస్తారు అంటూ. మాజీ మంత్రి తలసాని గారు ఉన్నారు, చెప్పండి అంటే ఏంటి సిచ్యువేషన్ ఏంటి? డిస్కస్ చేస్తారు మాట్లాడుతూ, ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా చర్చలు జరుగుతున్నాయి, డిస్కస్ చేస్తారు. ఓకే, మాజీ మంత్రి తలసాని ఇప్పుడే బయటకు వచ్చారు. లోపల డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామంటున్నారు. అప్పీల్కి వెళ్ళేటువంటి అవకాశం
సుప్రీంకోర్టు తలుపు తట్టేటువంటి అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్ రాకేష్, 9న విచారణకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే ఈ లోపే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారా? దీనిపై ఏదైనా క్లారిటీ ఉందా? ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఈరోజు రేపో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు కొంత సమాచారం లోపల నుంచి వస్తుంది. ఢిల్లీలో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ ఎవరైతే కొంత లీగల్ ఎక్స్పర్ట్స్ ఈ కేసులో 2-3 అడ్వకేట్స్ కూడా కొంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళను ప్రత్యేకంగా వాదనల కోసం సిద్ధార్థ్ దవే లాంటి వాళ్ళను తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళతోనూ ఢిల్లీలో టచ్లో ఉన్నటువంటి ఇంకొంతమంది అడ్వకేట్స్తో మాట్లాడుతున్నారు. కేసు ఫైల్స్ కూడా ఆల్రెడీ ఢిల్లీకి పంపించారు స్కాన్ చేసి. అక్కడ కూడా దానికి సంబంధించి కొంత స్టడీ జరుగుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్తే దీంట్లో ఎంతవరకు పాజిటివ్గా ఆర్డర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఏమైనా ఇంటర్మ్ రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందో వాటిపైన ప్రస్తుతం చర్చిస్తున్నారు. దాంతోపాటు మొదటి నుంచి ఈ కేసును ఫాలోఅప్ చేసినటువంటి బీఆర్ఎస్ లీగల్ టీం సోమా భరత్ కానీ లేకపోతే శ్రీలత రెడ్డి కానీ వీళ్ళంతా హైకోర్టు నుంచి బయలుదేరారు. ఇప్పుడు కొద్దిసేపట్లో ఒక 10-15 నిమిషాల్లో నందినగర్ చేరుకుంటారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తారు. ఆ లోపు పొలిటికల్గా దీన్ని ఎంత ఫాస్ట్గా గవర్నమెంట్ మూవ్ చేయబోతుంది, ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడు అరెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళే లోపే అరెస్ట్ చేస్తారా, లేకపోతే 9th రమ్మని ఒక నోటీస్ ఇచ్చారు కాబట్టి 9th విచారణ లోపు అరెస్టుకు రారు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆ లోపు ఏమైనా రైట్స్ చేస్తారా, రైట్స్లో నిన్న కేటీఆర్ చెప్పినట్లుగా ఇంప్లిమెంట్ చేస్తారు, కావాలని కొన్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేస్తారని చాలా ఆరోపణలు చేశారు. కాబట్టి ఏమైనా రైట్స్కి వెళ్తారా? ఇప్పటికే చాలా స్పీడ్గా గ్రీన్కో కంపెనీలో దీంట్లో ఎడిషన్ 1 ఎక్కడైతే 2023లో ఫస్ట్ నిర్వహించినటువంటి ఫార్ములా ఈ రేస్లో పార్ట్నర్గా ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీలు ఇప్పుడు రైట్స్ జరుగుతున్నాయి. ఆ రైట్స్లో ఏమైనా దొరకాయనో లేకపోతే రైట్స్లో ఏమైనా లావాదేవీలు జరిగాయనో, కేటీఆర్కి సంబంధించిన వాళ్ళతోనో బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా లావాదేవీలు జరిగాయనో కొన్ని దొరికితే, పత్రాలు దొరికితే వాటిని పట్టుకొని మళ్ళీ అరెస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో అదేమైనా జరుగుతుందా? ఇలా రకరకాల కోణాల్లో ఈ కేసులో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి, ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉంది, ప్రభుత్వం ఎంత స్పీడ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఏసీబీ ముందు ఉన్నటువంటి ఆప్షన్లు ఏంటి, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ ఏంటి, ఎక్కడైనా దీన్ని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తారు. మరోవైపు అక్కడ కేసీఆర్ కూడా దీనిపైన ఫోకస్ చేశారు. ఆయన కూడా కొన్ని సజెషన్స్ ఇస్తాడు, ఆయన కూడా దీనిపైన డైరెక్షన్ ఇస్తారు. అంతా కలిపి కొద్దిసేపట్లో ఒక క్లియర్ కంక్లూజన్కు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అంతకు ముందు బీఆర్ఎస్కు సంబంధించిన లీగల్ టీమ్ అడ్వకేట్స్ వచ్చిన తర్వాతే, వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే ఫార్వర్డ్ స్టెప్ తీసుకునేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రాకేష్, ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రముఖులు చాలా మంది వచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరెవరు వచ్చారు? ముఖ్యంగా ఇప్పుడు 2 ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఒకటి పొలిటికల్గా, ఇంకోటి లీగల్గా. ఎలా ఫేస్ చేయబోతుంది బీఆర్ఎస్ దీన్ని? ఉదయం నుంచి కూడా నిన్న యాక్చువల్గా అయితే ఈడీకి అటెండ్ అవుతారనే ఒక సమాచారం ఉంది. కానీ నిన్న రాత్రే ఈడీకి నేను రాలేను, రేపు క్వాష్ పిటిషన్కి సంబంధించినటువంటి కోర్టులో తీర్పు రాబోతుంది, ఆ తర్వాతనే మీరు విచారణకు పిలవండి అంటూ లెటర్ రాశారు. ఈరోజు నల్గొండకి వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ ఉండే కేటీఆర్ది. నల్గొండలో రైతు మహాధర్నాకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండే. మార్నింగ్ దాన్ని క్యాన్సిల్ చేశారు, ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేశారు. ఉదయం నుంచి 9 గంటల నుంచి ఇదే నందినగర్లో కేటీఆర్ అవైలబుల్గా ఉన్నారు. కేటీఆర్ రాగానే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వచ్చారు. మాజీ మంత్రులు హరీష్ రావు ఉదయాన్నే వచ్చారు, కొద్దిసేపటి క్రితం కవిత వచ్చారు, కొంతమంది కేటీఆర్కి సంబంధించిన రిలేటివ్స్ వచ్చారు. దాంతోపాటు తలసాని ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారు, ఇంతసేపు ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి లోపలే ఉన్నారు, జగదీష్ రెడ్డి లోపలే ఉన్నారు, నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఇలా మాజీ మంత్రులు, కీలక నేతలంతా కూడా లోపలనే ఉన్నారు. సో కోర్టు తీర్పుకు ముందే వాళ్ళ చర్చలు మొదలయ్యాయి. కోర్టు తీర్పు పాజిటివ్గా వస్తుందా, నెగిటివ్గా వస్తుందా? పాజిటివ్గా వస్తే కనుక ఒకవేళ క్వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ని కొట్టేస్తే కనుక ఈడీ కేసు కూడా క్లోజ్ అవుతుందా, ఇలా రకరకాలుగా చర్చిస్తారు. ఒకవేళ నెగిటివ్గా వస్తే, క్వాష్ పిటిషన్నే కొట్టేస్తే తర్వాత ఏమైనా ఇమీడియట్గా అరెస్ట్కి వస్తారా, ఇమీడియట్గా రైట్స్ చేస్తారా? దీంట్లో ఉన్న వాళ్ళను A1, A2, A3 అంటూ రకరకాలుగా ఫిక్స్ చేశారు కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా ఎవరైనా విచారణకు పిలిస్తే ఏమవుతుంది? ఒకవేళ క్వాష్ పిటిషన్ కొట్టేస్తే మన సుప్రీంకోర్టుకి వెళ్తే ఎంత పాజిటివ్గా ఉంటుంది? ఎందుకంటే లోపల ఉన్న కొంతమంది కూడా అడ్వకేట్స్, నిరంజన్ రెడ్డి కూడా సీనియర్ అడ్వకేట్గా పనిచేశారు, రాహుల్ చంద్రశేఖర్ కూడా కొన్ని రోజులు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. ఇలా లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా దీనిపైన డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసినటువంటి అడ్వకేట్స్తో, వాళ్ళకి తెలిసినటువంటి సీనియర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఒకవైపు. ఇక రెండోది మీరు అడిగినట్టుగా పొలిటికల్గా ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళాలి? నిన్న కొంత ప్రయత్నం చేశాం, ఏసీబీకి విచారణకు వెళ్ళినప్పటికీ ఏసీబీ అధికారులు లోపలికి రానివ్వలేదు, అడ్వకేట్ని అనుమతించలేదు అనేది కొంత ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ కేసులో ఏమీ లేదు, కావాలనే ప్రభుత్వం కుట్ర చేస్తుందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆందోళనలు చేయాలా, నిరసనలు చేయాలా, అరెస్ట్ అయితే ఏం చేయాలి, రైట్స్ అయితే ఏం చేయాలనే విషయంలో కూడా పొలిటికల్